ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అందిన ఆహారంలో ఈ 11వ తేదీ ఏప్రిల్ నెల 25వ సంవత్సరంలో మరలా ఈ విధముగా ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితిని నా ప్రియుడైన ఘనమైన యేసుక్రీస్తు నామమును సన్నతించుటకు స్తుతించుటకు గణపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియులారా, నిన్నటి దినము సిలువ విలువ అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈ 7 దినాలు యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన 7 మాటల గురించి కొద్ది నిమిషాలుగా మనము ధ్యానం చేసుకుందాం. రేపు గుడ్ ఫ్రైడే రోజు అందరూ అన్ని చర్చీల్లో, సహజంగా చాలా చర్చీస్లో విశ్వాసులు 7 మాటలు సంఘ పెద్దలు, దైవజనులు చెప్తారు. కొన్ని సంఘాల్లో దైవజనులు మాత్రమే చెప్తారు. కొన్ని సంఘాల్లో ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఇలాంటివి ఆచరించారు. సరే, ఏది ఏమైనా దేవుని గ్రంథంలో యేసయ్య శిలువపై పలికిన 7 మాటలను మనం జ్ఞాపకం చేసుకోవడం, మనం పలకడం, మనం ప్రార్థించడం, మనం అనుసరించడం మనకు అవసరమే కదా. దేవుడు ఏం చెప్పాడండి? దేవుడు గ్రంథంలో రాసింది ప్రతిదీ కూడా మనం అనుసరించాలనే కదా. కాబట్టి ఇది సంఘాలలో గుడ్ ఫ్రైడే జరుపుకొని దేవుని మాటలు చెప్పినంత మాత్రాన తప్పేం కాదు, చెప్పకపోయినంత మాత్రాన అదేం పరిశుద్ధత కాదు. కావున యేసుక్రీస్తు ప్రభు వారు ఆ శిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించము. ఒకసారి ఆ సన్నివేశాన్ని మనం అవగాహన చేసుకుంటే, జ్ఞాపకం చేసుకుంటే ప్రియులరా, అది చాలా కష్ట సమయం ప్రభువుకు. అది ఎంత కష్ట సమయం అంటే అది వివరించలేనంత కష్ట సమయం. ఆకాశానికి భూమికి మధ్యగా ఆ ప్రభు వేలాడదీయబడి తలపైన ముళ్ళ కిరీటము, కాళ్ళలో చేతులలో ఆ శీలలు, ఒళ్ళంతా గాయాలు. ఆ శిలువ యాగము చాలా